నీకు కళ్ళు కనిపిస్తలేవా? నీ కళ్ళు మీ ఇంట్లో బీరువల దాచిపెట్టుకొని వచ్చినావా అక్క? నాకు ఒకటి కాదు, నా చేతిలో పైసలు చూసినావా ఎంత ఉన్నాయో? నేను మళ్ళీ కొత్త బిజినెస్ తోనైతే మేము ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు ఎండాకాలం మొదలైంది కదా, అందుకే నేనైతే ఫ్రూట్ బౌల్ అనే బిజినెస్ తోనైతే ముందుకు వచ్చేసాను. చూడండి దోస్తులు, ఇవే ఫ్రూట్ బౌల్స్ ఎలా ఉన్నాయో చూడండి. బ్రిలియంట్ ఐడియాలో వచ్చిందిరా నీకు, ఎంత బాగుందో. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కావాల్సిన ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడనైతే కరబుజ్జ, నెక్స్ట్ ఇక్కడ పెద్ద ఆరెంజ్, అలాగే ఇక్కడనైతే పైనాపిల్, ఇక్కడనైతే యాపిల్, ఇంకా గ్రీన్ గ్రేప్స్, ఇంకా బ్లాక్ గ్రేప్స్, నెక్స్ట్ బత్తాయి, తర్వాత బనానాస్, అలాగే లాస్ట్లో జామకాయ, అలాగే ఇంకా ఈ ప్రోమోగ్రానేట్. అలాగే ఇక్కడ ఈ మజా బాటిల్ని చూసి మజా ఉందనుకుంటున్నారా? కాదు, ఇది వచ్చేసి చెట్టు నుంచి తీసిన ఫ్రెష్ తేనె. చూడండి దోస్తులు, ఇప్పుడు వరకైతే మన ఫ్రూట్ బౌల్ కావాల్సిన ఐటమ్స్ అయితే చూశారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేస్తానో చూడండి. అలాగే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా గ్లాసులను అయితే ఇలా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాటర్ మిలన్ ఇలా తీసుకోవాలి. తర్వాత వావ్, చాలా చల్లగా కరబుజ్జ రెడ్గా ఉంది. చూడండి ఎంత రెడ్గా ఉందో. ఓకే దోస్తులు, ఇప్పుడైతే నేనైతే ఈ బౌల్లలోనైతే ఒక్కొక్క కరబుజ్జ ముక్కనైతే వేస్తున్నాను. ఓకే దోస్తులు, ఇప్పుడైతే వాటర్ మిలన్ అయ్యడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే ఆరెంజ్లను అయితే వేసుకుందాం. ఓకే దోస్తులు, ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే ఇందులోనైతే వేసుకోవాలి. చూడండి దోస్తులు, నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాపిల్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తీయటి కాశ్మీర్ యాపిల్ అయితే వేస్తున్నాను. చూస్తుంటేనైతే నాకే నోరుతుంది దోస్తులు. చూడండి దోస్తులు, ఇప్పుడైతే మా పెరట్లోని జామ చెట్టుకు కాసిన జామకాయలు అయితే వేస్తున్నాను. చూడండి దోస్తులు, పింక్ కలర్లో ఎలా ఉన్నాయో.
తీసుకున్నాను అన్నీ అయితే వేసేస్తాను. ఇక్కడనైతే బత్తాయిలు, పైనాపిల్స్, బనానాస్ అండ్ గ్రీన్ గ్రేప్స్. చూడండి, ఫస్ట్ అయితే గ్రీన్ గ్రేప్స్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోమోగ్రానైట్ అయితే వేస్తున్నాను. ఓకే దోస్తులు, ఇప్పుడైతే నేనైతే కొన్ని కప్పులలోనైతే తేనెనైతే పోస్తాను. పోలా అదిరిపోలా. ఎందుకంటే కొందరు తేనె ఇష్టం ఉండదు కాబట్టి నార్మల్ కప్పులు అయితే తీసుకెళ్తారు. ఓకే దోస్తులు, ఫైనల్ గా మన ఫ్రూట్ బౌల్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూశారు కదా, తేనెతో తీయగా, అలాగే బత్తాయితో పుల్లగా. ఇప్పుడైతే నేనైతే క్యాప్స్ అయితే పెట్టేస్తాను. చూడండి దోస్తులు, ఇక ఫ్రూట్ బౌల్స్ ఎలా తయారు చేశానో చూశారు కదా. ఇక నేను కస్టమర్ కోసమే వెయిటింగ్. కస్టమర్స్ అయితే ఎలాగో వస్తారు. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మో, ఎండ ఘోరంగా కొడుతుంది, కడుపులా ఘోరంగా ఆకలి అవుతుంది. టిఫిన్ చేయాలి, ఎండకు నా వల్ల కావట్లేదు. అమ్మో, బగ్గు మండిపోతుంది. రాక్కరా వస్తున్న తమ్ముడు, నాకు అడుపులా ఎలుకలు ఘోరంగా పరిగెడుతున్నాయి. ఇక ఆగలేను నేను. ఒక ప్లేటు ఇడ్లీ ఇవ్వు అర్జెంటుగా. ఓ అక్క, నీకు కళ్ళు కనిపిస్తలేవా? నీ కళ్ళు మీ ఇంట్లో ఉన్న బీరువల దాచిపెట్టుకొని వచ్చినావా అక్క? ఈడ టిఫిన్ సెంటర్ లేదు. ఇగో ఇప్పుడు ఎంతో ట్రెండింగ్ ఉన్న ఫ్రూట్ బౌల్ సెంటర్. అయ్యో, ఇదేంది తమ్ముడు, నిన్నటి దాకా నీ టిఫిన్ సెంటర్లా ఇడ్లీ దోశ అన్నీ చేసినావు కదా. నాకు ఇంట్లో చేసుకో శాతగాకనే కదా నీ టిఫిన్ సెంటర్లా పైసలు పెట్టి కొనుక్కొని తిందామని అల్కగా ఒడిచిపోతుందని వచ్చిన. నువ్వేంది టిఫిన్ సెంటర్ బంద్ చేసి కొత్తగా ఇదేందో ఫ్రూట్ బౌల్ అంటున్నావు. ఫ్రూట్లో బౌల్ వేసి ఇస్తారా, బౌల్లో ఫ్రూట్ వేసి ఇస్తారా? ఇదేంది నాకు తెలియదు. ఓ అక్కో, ఇక ఫికర్ నాకో. ఇది ఫ్రూట్ లో బౌల్ వేసుడు కాదు, బౌల్ లో ఫ్రూట్ వేసుడు కాదు. ఈ ఫ్రూట్ బౌల్ లా అన్ని రకాల ఫ్రూట్స్ వేసిస్తా. మీకు కావాలంటే తేనె గుతేసిస్తా, ఫ్రెష్ చెట్టు నుంచి తీసిన తేనె ఇది. అక్క, ఇది తింటే హెల్త్ కు మంచిది, అట్నే మనకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. అవునా తమ్ముడు, నేనైతే ఇది వరకు ఇట్లా ఎప్పుడు తినలేదు, అసలు చూడలేదు. ఇప్పుడే కొత్తగా చూస్తాన్నా. అవునక్క, ఇది ట్రెండింగ్ ఉన్న ఫ్రూట్ బౌల్ అక్క. ఇది ఒక్కసారి తిన్నామంటే ఇడిచిపెట్టు. రోజు ఇంట్లో తిండి అద్దలు వచ్చి ఇదే కొనుక్కొని తింటావు. అవునా తమ్ముడు, ఇవి అంత మంచిగా చూడడానికైతే కండ్లు జాలనంత కలర్ఫుల్ గా ఉన్నాయి గాని మరి తింటే ఎట్లుంటాయో. అక్క, నీకు హనీదా నార్మల్దా? హనీదే ఇవ్వు. సరే అక్క. ఇగో అక్క, నువ్వు ఇప్పుడు ఒక్కటి తినియుడు, అద్దన్నా 10 కావాలని కొంచెం పోతావు. అవునా, అంత మంచిగా ఉంటాయా? అంత మంచిగా ఉంటాయి. సరే అయితే తింటా అన్న. మంచిగుంది తమ్ముడు. మంచిగా ఉంటది అక్క. అరే భలే ఉంది, చల్లగా తీయగా.
మొత్తం ఆ బౌల్నే తినేటట్టున్నావు కదా. మరి అంత మంచిగా ఉన్నాయి నువ్వు చెప్పినట్టు. మరి నేను చెప్పలేదా అక్క? అయితే మరి ఎంత డబ్బులు? అది ఒకదానికి 30. 60 రూపాయలు ఉన్నాయి. నాకు ఇంకొకటి ఇంటికి పోయినాక తింటా మంచిగా. ఓకే అక్క, నేను చెప్పలేదా అంత మంచిగా ఉంటదని? అవునవును మంచిగా ఉన్నాయి, ఇక రోజు తినాలే. సరే అక్క. మస్తు ఉన్నది చల్లగా. ఇప్పటికే లేట్ అయింది, తొందర వాకింగ్ పోవాలి నేను. ఈ ఫ్రూట్ బౌల్ తొందర తిని తొందర పోతాయి కానీ. రా అన్నరా. అన్న నీకేం కావాలి? తమ్ముడు ఏం కావాలని అడుగుతానవా? నీ పైసలు డబ్బి అవు ఏం కావాలని అడిగితే ఈ పైసలు డబ్బు ఎందుకు తీసుకుంటానవన్నా? లేకుంటే ఏం తమ్ముడు, ఫ్రూట్ బౌల్ అనుకున్నావా? నేనత్తే ఇక్కడ ఏదో బాగా రకాలు నువ్వు అమ్మినట్టు ఏం కావాలన్నా అని అడిగితే అందుకే నా కోపం వచ్చి నీకు గలపెట్ట కావాలని అడుగుతాను. నిన్నట్రాక టిఫిన్ సెంటర్ పెట్టినా కదా అన్న, అట్నే అనుకొని నీకేం కావాలి అని అడిగినా. సరే కానీ నీకు ఎన్ని ఫ్రూట్ బౌల్ కావాలన్నా? తమ్ముడు ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ మొన్న బస్ స్టాండ్లో కొన్న 3 పళ్ళ రకాల ముక్కలు వేసిర్రు. ఇక్కడ మాత్రం పండ్లు మొత్తం ఒకటే దాంట్లో కనబడతానే తమ్ముడు. నేను ఇప్పుడు అక్కడోటి తినాలి, ఆడోటి ఇక్కడోటి, మొత్తం 3 తమ్ముడు, నాకు 3. సరే అన్న, 3 కలిపి 90 రూపాయల తమ్ముడు. సరే తమ్ముడు, చేంజ్ ఉన్నాయా తమ్ముడు నీ దగ్గర? చేంజా? ఉన్నాయన్నా. ఇగో తమ్ముడు 100 రూపీస్. ఇగో అన్న 10 రూపాయలు. ఓకే తమ్ముడు, 3 ఇచ్చే తమ్ముడు. హనీయా వితౌట్ హనీ? హనీ తమ్ముడు. ఇగో అన్న, ఇగో ఇక్కడ ఇంకోటి ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు. సరే ఓకే. జంబాలింబాలాలో జంబులలో నాకొక్క ఫ్రూట్ బౌల్ కావాలి తమ్ముడు. 30 రూపాయలకు ఒక్కటి నేను అమ్మేతందుకే పెట్టానన్నా. నీకు కావాల్సినవి నువ్వు కొనుక్కో అన్నా. ఏం తమ్ముడు ఏమేం మాట్లాడుతున్నావు నువ్వు? దీంట్లో అంతా కూడా 4 పనులే లేదు, మొత్తం కాలే కనబడుతుంది. దీనికి 30 రూపాయల? నేను మొన్న కరీంనగర్ పోతే అక్కడ 20 రూపాయల కొట్టే అమ్ముతారు, నువ్వు 10 రూపాయలు ఎక్కువ అంటున్నావు దీనికి. అన్నా నేను ఓన్లీ ఒక ఆపిల్ ఉన్న పైనాపిలే ఆడికొయి తెస్తా. మిగతా అన్ని మందులు ఆడకుండా నేనే ఆర్గానిక్ గా పండిస్తానా. అందుకే అంత రేటు. కరీంనగర్ అంటే వాళ్ళకి లోకలే కాబట్టి తొందర పోయి తెచ్చుకుంటారు, వాళ్ళకే ఎక్కువ ఛార్జ్ ఉండదు. నాకు ఫుల్ ఖర్చు పడుతుంది అన్న. అందుకే నేను 30 రూపాయలు పెట్టిన, దాంట్లో నాకు వచ్చేది 3 రూపాయల లాభమే. ఈ 3 రూపాయల లాభమే. అందరికి అట్నే చెప్తారు తమ్ముడు. మా చెట్టు ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ పండు అది అని నాకు అంత తెలియదు. ఇంట్లో ఉన్నాయి కొన్ని, ఇక్కడ దాకా నింపాలి. ఇంట్లో సగమే ఉన్నాయి. ఇక 20 రూపాయలకు ఒకటి. ఇక నేను ఇయ్యపో అన్న. నువ్వు కొనుక్కున్నా ఏం కాదు కానీ అది నాకు 3 రూపాయల లాభం అంటే నువ్వు ఇంకా తక్కువ కడగబడతాయి. అయ్యో డిమాండ్ బాగానే చేస్తాను కదా తమ్ముడు. నేను ఇయ్యన్నా, నువ్వు ఎంత కడిగినా. వీటిని చూస్తున్నా నోరు ఊరబట్టే నువ్వేమో ఇయ్యాన పడుతుంది. సరే ఇగో ఇక 50 రూపాయలకి ఇచ్చేసే 2. 50 రూపాయలు అంటే కలవదు కానీ ఇయ్యన్నా. ఓ బిజినెస్ ఘోరం చేస్తాను. ఇప్పుడు కూడా నాకు 2 రూపాయలు. అయ్యో తేనె లేదా ఇంట్లో? ఇలా తేనె లేదన్నా, ఇగో ఇంట్లో ఉన్నది. ఇంట్లో కూడా ఉంది. ఉత్తగా 10 రూపాయలు లాస్ చేస్తావు కదా అన్న. బాగానే లాస్ అయిన అవుతాయి. ఇంట్లో ఇంకా నిండా కూడా పెట్టలే కానీ 10 రూపాయలు లాస్ అయిన పిల్లగాడు. రావాలమ్మా రావాలి, ఫ్రూట్ బాల్, చల్లని ఫ్రూట్ బాల్స్ రావాలమ్మా రావాలి. రా తమ్ముడు, రా. ఇగో ఫ్రూట్ బాల్ ఎంత మంచిగా ఉందో చూడు, చల్లని ఫ్రూట్ బాల్. నీకు ఒకటి కావాలి కదా తమ్ముడు ఫ్రూట్ బాల్? ఇగో తీసుకో. నాకు ఒకటి కాదు, నా చేతిలో పైసలు చూసినావా ఎంత ఉన్నాయో? నీ చేతిలో పైసలు 200 ఉన్నాయి. 200 తీసుకుంటావా తమ్ముడు? నాకు 6 కావాలి. నేను ఇప్పుడు ఒకటి 5 పట్టుకోవాలి. ఓకే తమ్ముడు, నాకు పెద్ద గిరాకే వచ్చేసింది. ఇగో ఇప్పుడు ఒకటి తినేయి. రే ఏంట్రా ఇది? అన్నయ్య అయిపోయింది. ఇగో అన్న పైసలు తీసుకొని ఇంకా ఇయ్యి.
ఇక తమ్ముడు ఈ 20 రూపాయలు చేంజ్ లేవు కానీ ఆరిత తీసుకో, ఇంకా 10 రూపాయలు నీకే తగ్గుతున్నాయి. సరేనా తమ్ముడు? సరే అన్నాయి. సరే తమ్ముడు. ఇగో తమ్ముడు దీన్ని మళ్ళీ తెచ్చి ఇలా పెట్టిస్తానా. కవర్లు లేవు అన్న? నేను కవర్లు వాడతలేను తమ్ముడు. ఇగో తమ్ముడు మళ్ళీ తెచ్చి ఇది. సరే అన్న. సరే పో ఇక. అబ్బా ఇక ఇంకా 4 అయితే కథం, అన్నమ్ముడు పోతాయి. ఫుల్ బిజినెస్ అయింది, 400 వచ్చినాయి. ఇక రేపు ఎక్కువ వేయాలి. రైట్. రావాలమ్మా